నమస్కారం. హెచ్ఆర్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం చిలుక ఏకాదశి పర్వదినం సందర్భంగా నెల్లూరు మూలపేటలో వెలిసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో విశేషంగా అభిషేకాలు, పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కృష్ణ చైతన్య కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. హిందువులందరికీ కూడా ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ 30 రోజులు హిందువులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలన్నీ కూడా అన్ని శివాలయాల్లో కూడా పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది. మరి అందులో చిలుక ఏకాదశి సందర్భంగా ఈరోజు మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా తెలుసు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం, ఆ తర్వాత మూలస్థానేశ్వర స్వామికి అంత మహత్యం ఉందని కూడా అందరూ అంటారు. ఇక్కడ స్వయంభులింగం అంటే స్వామి స్వయంగా ఇక్కడ ఆయన స్వయంభులింగం అంటారు, తయారు చేసిన లింగం కాదు, స్వయంభులింగం. మరి ఈ మూలస్థానేశ్వర స్వామి దగ్గర నెల్లూరే కాదు, మిగతా పట్టణాల నుంచి కానీ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా ఆనవాయితీగా జరుగుతుంటుంది. ఈ పవిత్ర మాసంలో ఈ చిలుక ఏకాదశి సందర్భంగా మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో పూజ చేయడం, అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి దేవస్థాన మేనేజ్మెంట్ కమిటీకి కానీ అలానే భక్త బృందంకి కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఓం నమ శివాయ. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసంలో ఈ చిలక ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైంది. ఇది చాలామందికి తెలియదు. శ్రీమన్నారాయణుడు శివుడు ఇద్దరు కలిపిన పండగ ఈరోజు. దీన్ని శివాలయ భక్తుల బృందం ప్రతి సంవత్సరం చేస్తుంది. ఈ కార్యక్రమానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇది చాలా సంతోషమైన కార్యక్రమం. ఇది సుమారుగా మేము 10 సంవత్సరాల నుంచి భక్త బృందం తరపున కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈరోజు భారీ ఎత్తున వాన వచ్చింది. ఆ శివుని మాయం ఇది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు వాన అయిపోయింది. సో అందరూ సుమారు ఈరోజు ఒక 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎల్లుండి కార్తీక పౌర్ణమి కూడా సుమారు 10,000 మంది మేము భక్త బృందం ద్వారా ప్రసాద కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాము. ఓం నమ శివాయ.
కార్తీక మాసం చిలక ఏకాదశి సందర్భంగా చాలా పవిత్రమైన రోజు ఈరోజు. ప్రతి సంవత్సరం ఇదే రోజున అభిషేకాలు, శివునికి అభిషేకాలు, ఇంకా అన్నదానాలు చేయడం జరుగుతుంది కృష్ణ చైతన్య విద్యా సంస్థల తరపున. అలాగే ఈరోజు కూడా ఈ పవిత్రమైన దినాన అన్నదానాలు, అభిషేకాలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కార్తీక మాసం చిలక ఏకాదశి సందర్భంగా ఈరోజు అన్నదానాలు, అభిషేక కార్యక్రమాలు కృష్ణ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగినది. ఈరోజు ఈ గత 15 సంవత్సరాలుగా ఇదే విధముగా ప్రతి చిలక ఏకాదశి కార్తీక మాసం నాట ఇదే విధంగా అన్నదానాలు చేస్తున్నాము కృష్ణ చైతన్య కాలేజెస్ తరపున. అందరికీ ఇది పల్లకి సేవ అమ్మవారికి ఇంకా శివునికి కూడా చేయటం ఇప్పుడే జరిగినది. చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈ కార్తీక మాసం అందరికీ సుఖ సంతోషాలు, సంపదలు ఇవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అన్నప్రసాదం, అదేవిధంగా 2000 మందికి అన్న దానం కూడా చేయడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇలానే చేయడం జరుగుతుంది. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు.